సూర్యుడిపై ఇటీవల సంభవించిన ఒక భారీ విస్ఫోటనంతో ఏర్పడిన సౌర తుపాన్ ఇవాళ భూమిని తాకనుంది. ఈ పేలుడు ధాటికి అంతరిక్షంలోకి ఎగిసిపడిన సూర్యుడి ప్లాస్మాతో కూడిన సౌర తుపాను సెకనుకు 1400 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఈ సౌర తుపాను ఇవాళ భూ వాతావరణాన్ని తాకుతుందని అంచనా వేసింది. దీంతో G3 కేటగిరీ జియో మ్యాగ్నెటిక్ స్పాట్ ఏర్పడి దాని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్, ఆస్ట్రేలియా గగనతలాల్లో రంగురంగుల కాంతులతో కూడిన అరోరాలు కనిపిస్తాయని తెలిపింది. సూర్యుడి ప్లాస్మా రేడియేషన్ తాకడంతో భూ అయస్కాంత క్షేత్రం కొద్దిసేపు ప్రభావితం కావడం వల్లే అరోరాలు ఏర్పడతాయని, దీనివల్ల భూమిపై ప్రాణులకు ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసింది. సూర్యుడి కరోనాలో ఉండే ఫిలమెంట్ పేలిపోవడం కారణంగా ఈ సౌర తుపాను ఏర్పడింది. కరోనాలోని బాహ్య వాతావరణంలో అయస్కాంత క్షేత్రాల మధ్య చిక్కుకుని ఉండే చల్లటి సాంద్రమైన ప్లాస్మా నిర్మాణాన్ని ఫిలమెంట్ అంటారు. ఈ అయస్కాంత బంధం బలహీనపడినప్పుడు ఫిలమెంట్ భారీ శక్తితో పేలిపోతుంది. దాంతోపాటు బిలియన్ల టన్నుల అయస్కాంత ప్లాస్మా అంతరిక్షంలోకి విడుదలవుతుంది. ఈసారి కూడా అదే జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌర తుపాను తీవ్రతను బీజెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే కీలక పరిమితి నిర్ణయిస్తుంది. సౌర మేఘంలోని అయస్కాంత క్షేత్రం భూమి అయస్కాంత క్షేత్రానికి వ్యతిరేక దిశలో ఉంటే రెండు క్షేత్రాలు కలిసిపోయి భారీ మొత్తంలో శక్తి భూమి మ్యాగ్నెటోస్ఫియర్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అరోరాలు మరింత ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ సౌర తుపాను వల్ల భూమి గగనతలంలో ఉన్న ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉపగ్రహ కమ్యూనికేషన్లలో అంతరాయం, GPS వ్యవస్థల్లో లోపాలు, రేడియో సంకేతాల బలహీనత కనిపించింది. అటు భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్లపైన ఒత్తిడి పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తల దృష్టి అంతా భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిశీలన ఉపగ్రహాలపైనే ఉంది. సౌర మేఘం అక్కడికి చేరిన తర్వాత మాత్రమే బీజెడ్ దిశ ఖచ్చితంగా తెలుస్తుందంటున్నారు సైంటిస్టులు. అప్పటి వరకు ఈ తుపాను ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టత రాదని చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో భూమిని నేరుగా లక్ష్యంగా చేసుకున్న అత్యంత వేగవంతమైన సౌర విస్ఫోటనాల్లో దీన్ని ఒకటిగా భావిస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు.